ఆంధ్రప్రదేశ్లో యాత్రల జాతర నడుస్తుంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు కోనసీమ ప్రాంతంలో, ఇద్దరు సీమల్లోనే, ఆయన రాయలసీమ, ఈయన కోనసీమ. ఇక్కడ కోనసీమ కొదమసింహం లేకపోతే కొమరంపులు అని చెప్పి ఇక్కడ టైటిల్ పడుతుంటే సీమ సింహం అక్కడ గర్జిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న వార్తలు. అంటే ఓవరాల్గా చూసుకుంటే రేపు ఎల్లుండి ఏవో ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్నట్లుగా ఉన్న హడావుడి చూస్తుంటే ఏం జరుగుతుందిరా బాబు అని సామాన్య ప్రజలు అనుకునే పరిస్థితి. సరే, ప్రజల సమస్యల మీద నాయకులు వెళ్ళాలి, అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళని పరామర్శించాలి, ఓ మంచి 4 మాటలు మాట్లాడాలి, మేము మీకున్నామన్న భరోసా ఇవ్వాలి. అందులో ఎటువంటి విభేదాలు అవసరం లేదు, ఎటువంటి ఆలోచనలు అవసరం లేదు. పదం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ఉండాలి నాయకుడు అన్నది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రానున్న రోజులకి వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. స్ట్రాంగ్గా ముందుకు వెళ్తామంటే ఏదో తిట్టో లేకపోతే ఇంకోటి చేసో లేదా రప్పారప్పాలు చేయిస్తామంటే అది ఎవడో సినిమా డైలాగు మనకే ఉందిలే అనుకొని గంగమ్మ జాతరలో 88 వచ్చిన వెంటనే మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే ఇంకా అప్ప రప్ప ఇవన్నీ అనవసరమైన మాటలు. ఇది ఏంటంటే ప్రజల్లో ఏం పాజిటివ్ ఏం రాదు. ఆ నిమిషం మాట్లాడుకోవడానికో 4 చప్పట్లు కొట్టుకోవడానికో 4 జేజేలు కొనడానికో లేకపోతే సీఎం అనే నినాదాల కోసం మాత్రమే కొన్ని మాటలు పనికొస్తాయి. గతంలో 2019 నుంచి 24 వరకు కూడా గమనిస్తే చాలా అంశాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, లేకపోతే ఆయనకి అంత పూర్తి స్థాయిలో ఒక సీఎం వేరు, సీఎం కొడుకు కింద ఉండడం వేరు, సీఎం కింద ఉండడం వేరు. ప్రజల్లో తిరిగిన వాళ్ళందరూ కూడా సీఎం అయిపోతే సీఎం స్థానమో లేకపోతే సీఎం చేసే ఆ పనులన్నీయో లేకపోతే ఏ రకంగా పాలన సాగించాలన్నది పూర్తిగా గ్రిప్ వచ్చేస్తుందని అనుకోవడానికి కూడా లేదు. సో ఈయనకి ఏదో మసిపూసి మారేడుగా చేసి ఇలాగండి అలాగండి అటండి ఇటండి అని చెప్పి ఏదో చేసారేమో, లేకపోతే ఈయన ఎప్పుడో కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పాలి కదా. ఈరోజు జనసేన పార్టీలో ఉన్నాయండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కోనసీమ ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ గతంలో వాళ్ళు బూతులు తిట్టే ఈ రోజుకి ఈ పరిస్థితికి వచ్చేసారు. మీరెవరైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా లేకపోతే బూతులు తిట్టినా లేకపోతే ఎవరినో అనవసరంగా విమర్శించినా సరే నేనైతే చూస్తూ ఊరుకోను, సింపుల్గా ఆయన స్టైల్లో ఇండైరెక్ట్గా తోలు తీసేస్తానని. జన సైనికులను కూడా అది వీరమహల్లో ఉన్నాయండి, జన సైనికులను ఇంకోలా ఉన్నాయండి, ఇంకోలా ఉన్నాయండి. అంటే ఒక మాట అనాలి, అన్నంతట్లో ఏదో తీసేస్తారో లేకపోతే పొడిచేస్తారో లేకపోతే ఏదో చేసేస్తారని కాదు. ఆయన మాట అంటే ఎంత వేదవాక్ కింద భావిస్తారో నిజమైన ఫ్యాన్స్, నిజమైన అభిమానులు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కోరవనియండి. ఆయన చెప్పిన మాటను కూడా తూచా తప్పకుండా పాటించగలగాలి, అది నాయకుడు అంటేని. సో ఆ పరిస్థితి జనసేనలో ఎక్కువ కనిపిస్తుంటుందని. పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న చెప్పినా సరే మేము ఉన్నామంటూ వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కుతారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం గతంలో రోడ్లు బాగాలేనప్పుడు వాళ్ళు ఇచ్చిన పిలుపు, ఎవరికి నచ్చింది దాడి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి పార్టీల కోసం చేయడం వేరు, వాళ్ళు అలా చేయలేదు, స్వచ్ఛందంగా చేశారు. వాళ్ళకి తట్ట ఉంటే ఆ తట్ట, ఎక్కడో మట్టి ఉంటే ఆ మట్టి తీసుకుంటే అక్కడ పోసారు. అది కసి అంటేనే, అది ఆయన ఇచ్చిన పిలుపు కంటేనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రకమైన అభిమానాన్ని చూరగొన్నారు. ఆయనకి ఫాలోయింగ్ తక్కువ ఉంటుందని నేను అంటలేదు, చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు జేజేలు పలుకుతారు, 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, ఎవరో కాదని లేనిది. కానీ దాన్ని నిలబెట్టుకోగలగాలి కదా, నిలబెట్టుకోగలగాలి. ఆయన బాటలో వేరే వాళ్ళు నడుస్తుండాలి, అంతేగాని ఆయన ఎవరినో కలనకుండా అక్కడేదో నిర్బంధం చేశారు, ఒక రౌండ్ అప్ చేశారు, ఒక క్వార్టరీ కట్టారు, ఆయన దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వరు, ఏం జరుగుతుంది ఎవరైనా తెలియనివ్వరు. ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు జనాల్లోకి వెళ్తుంది. అది నిజమో కాదో తర్వాత సంగతి. ఆ 10 మందికి తెలిస్తే సరిపోదు కదా, ప్రపంచానికి తెలియగలగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు సార్, ప్లే చేయండి. సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తా ఉన్నాడు. మద్యం నుంచి మొదలు పెడితే మద్యము, ఇసుక, మట్టి, క్వాడ్స్, సిలికా, ఏదైనా చెప్పండి, రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనికాయలకు బెల్లలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలు చెప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగు, అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి. దీనికే వాళ్ళకి సమయం సరిపోవడంలా. రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు, మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది.
దేవుడు మొట్టికాయలేస్తాడు. ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని మందలిస్తున్నారు. మందలించడంలో తప్పలేదు, కానీ ఈ 10,000 స్క్వేర్ ఫీట్కి 10,000 అట. అది అసలు మరి ఏం లెక్కో. స్క్వేర్ ఫీట్కి 10,000 ఇస్తే మరి అది ఎన్ని కోట్లు అవ్వాలో ఏమవ్వాలో దానికి ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి, అందులో ఉన్న నిజాలు ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి, ఈయన ఇలాగే విమర్శలు చేస్తుంటారని చెప్పి అనవసరంగా ఇబ్బంది పడే పరిస్థితి వైఎస్ఆర్సీపీ. తప్పు ఉంది అంటే నిలదీయండి. ఎవరో దానికి ఏం వ్యతిరేకం కాదు, ఎవరో అతీతులు కూడా కాదు. ఎవరో తప్పులు చేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయమనో వాళ్ళ పలకీలు మోయమని ఎవరో చెప్పనవసరం లేదు. డైరెక్ట్గా తప్పులు జరిగితే, మీరన్నట్టుగా అవినీతి జరిగితే రోడ్డు ఎక్కండి. ఆల్రెడీ మీరు ఎక్కే ఉన్నారు, ఇంక పూర్తి స్థాయిలో వెళ్ళండి జనాల్లోకి. మీకు ఏవైనా సమస్యలు ఉంటే, ప్రజల సమస్యలు మీ సమస్యల కింద భావించి అసెంబ్లీకి కూడా వెళ్ళండి. ఎవరొద్దన్నారు? అయ్యనపాత్రుడు గారు కూడా అదే అంటున్నారు, అసెంబ్లీకి వస్తే రావాలి ఎమ్మెల్యేలు అందరూ అని చెప్పి ఆయన చెప్తారు. సరే వేరే సందర్భంలో లేండి, అది వీళ్ళేదో ప్రత్యేకంగా రమ్మనమని నేను చెప్పట్లేదు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈరోజు మీరు ఎంతసేపు మాట్లాడారు అక్కడ? 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట. ఈ పావుగంట అసెంబ్లీలో దొరకదా? ఇదే ప్రశ్నిస్తున్నారు. అంటే అవకాశాన్ని చేతులా వదులుకుంటున్నారు అని. మీరు 10 నిమిషాలు కాదండి, 10 గంటలు మాట్లాడినా 10 నిమిషాల్లో దాన్ని పూర్తి చేయండి. ఏదైతే వాస్తవం ఉందో ఆ వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టండి, అది వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, షార్ట్సే ఇప్పుడు ట్రెండింగ్. వీడియోలు ఎవడో చూడడం మానేశారు. ఇంతకుముందు పరిస్థితులు పోనీ, జస్ట్ షార్ట్ అంతే. ఎన్ని 30 సెకండ్సా 40 సెకండ్సా చాలు, అర్థం వచ్చేలా ఒకటి ఉంటే చాలు. విషయం ముఖ్యం, కానీ సమయం ఏముంది? రోజంతా మాట్లాడితే సొల్లు మాట్లాడుకోవాలి ఎవరన్నా సరే. రోజంతా ఏం మాట్లాడేస్తారు? మాట్లాడమంటేని ఉన్నది లేనిది చెప్పుకుంటే ఏదో పిచ్చాపాటి వేసుకుంటే లంచ్ టైం వస్తే లంచ్ టైం వరకు, లేకపోతే టీ బ్రేక్ వస్తే టీ బ్రేక్ వస్తూ మాట్లాడుకుంటే ఆ మాటలకు విలువ ఉండదు. అందులోని దేవాలయం లాంటి అసెంబ్లీలో మనకిచ్చింది చిన్న అవకాశమైన అసెంబ్లీకి వెళ్ళడమే గొప్ప వరం అండి. ఆ వరాన్ని మీరు చేతిలో మరి కాలు రాసుకుంటున్నారని, సరే మళ్ళీ రెచ్చగొడుతున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. బంగాళాఖాతంలో ఏదో కలిపేస్తారన్నది కూడా ఉన్నారు. మా వాళ్ళ బిట్టు తీలేనట్టున్నది, కూటమి కొట్టుకుపోతుంది అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు. మరి ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? కోనసీమలో ఈయన, రాయలసీమలో ఆయన. చూద్దాం. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే, మరోసారి యుఎస్కు నారా లోకేష్ గారు దిగ్గజ